లక్ష్మణ, రావణుడు అధికారంలో ప్రావీణ్యం ఉన్నవాడు, రాజనీతిజ్ఞుడు. అతని రాజకీయ అనుభవం మనకు చాలా ఉపయోగపడదు. నేను అడిగానని చెప్పి అతని దగ్గర ఉచిత సలహా తీసుకో. సరే అన్నా. ఓ రావణ, నీ జ్ఞానం నీతో పాటే నశించకూడదు. నాకు బోధించండి, తద్వారా ప్రజలను దాన్ని పొందుతారు. ఓరి లక్ష్మణ, నేను ఒకప్పుడు సర్వశక్తివంతుడిని. 9 గ్రహాలు, యముడు, ఇంద్రుడు కూడా నాకు విధేయత చూశారు. దాని వలన నేను ఏమనుకున్నాను అంటే, దేశంలో ఉండే ప్రతి ఒక్కరు స్వర్గానికే వెళ్ళాలి, నరకానికి వెళ్లకుండా ఒక సమాచారాన్ని జారీ చేయాలని అనుకున్నాను. అందరినీ మోసుకెళ్లే ఉద్దేశంలో ఎగిరే నిచ్చెనను తయారు చేద్దాం అనుకున్నాను. అలాంటి మంచి ఉద్దేశాన్ని ఇప్పుడు వాయిదా వేశాను. ఈ రోజున నేను బాధపడుతున్నాను. శూర్పణఖ వచ్చి సీత సౌందర్య శిఖరం అని చెప్పినప్పుడు, ఆమె నీకు తగినది అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి అచర్యను వాయిదా వేసి ఉండవలసింది. ఫలితం వినాశనం. అందువలన నేను చెప్పబోతున్నది ఏమిటంటే, మంచి పని అనేది వెంటనే చేయాలి, చెడ్డ పని అనేది వాయిదా వేయాలి. చెడ్డ పని వాయిదా వేయడం వలన చెడ్డ పని జరగకుండా ఉండే అవకాశం ఉంది. సోదరుడితో శత్రుత్వం పెంచుకోకూడదు, శత్రువులను తక్కువ అంచనా వేయకూడదు. ఓర్పు కంటే గొప్ప తపస్సు లేదు, కరుణ కంటే గొప్ప ధర్మం లేదు, క్షమాపణ కంటే గొప్ప ఆయుధం లేదు. నన్ను క్షమించండి రామలక్ష్మణ. నీతి, ఏదైనా నిర్ణయాన్ని ఆవేశంలో కానీ కోపంలో కానీ తీసుకోకూడదు. మంచి చెడు ఆలోచించి నీతి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ధన్యవాదాలు.